వృత్త. ఈ సినిమా జీ5 ఓటీటీలో తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ సైకలాజికల్ థ్రిల్లర్. సిద్ధార్థ్ కి అప్పిచ్చిన వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టడంతో తన అంకుల్ దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటాడు. దానికోసం ఆ రోజు రాత్రి కారులో అడవి మార్గం ద్వారా పుష్పగిరికి బయలుదేరతాడు. ఆ అడవిలో అతనికి ఏమైంది, తనకి చిన్నప్పటి నుంచి ఉన్న భయాలని తను జయించగలిగాడా లేదా అన్నది సినిమా కథ. ముందుగా చెప్పినట్టు ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ సైకలాజికల్ థ్రిల్లర్. ఓపెన్ ఎండెడ్ గా ఉంటుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఈ సినిమాని స్కిప్ చేసేయచ్చు. ఓపెన్ ఎండెడ్ గా ఉండడం వల్ల మనం కొంచెం బ్రెయిన్ వాడి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. స్లోగా ఉన్నా పర్వాలేదు, ఒక డిఫరెంట్ సినిమాని చూద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఈ సినిమాని ట్రై చేయాలి. నాకైతే కొన్ని ఏరియాస్ లో ఈ సినిమా నచ్చింది, కొన్ని ఏరియాస్ మాత్రం వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఓవరాల్ గా సినిమా కంప్లీట్ అయ్యేటప్పటికి ఒక మిక్స్డ్ ఫీలింగ్ అయితే వచ్చింది. సినిమా మొదలవడమే సిద్ధార్థ్ కార్ లో పుష్పగిరికి బయలుదేరడం, అతన్ని ఎవరో వ్యాన్ లో ఫాలో అవడం, ఈ మధ్యలో పుష్పగిరికి వెళ్తుండగా మాకు ప్రమాదం జరిగింది, దయచేసి కాపాడండి అని సిద్ధార్థ్ కి ఫోన్ రావడం. ఈ సీన్స్ తో ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్ళింది. అసలు ఏదో జరగబోతుంది ఏంటి అన్న ఒక టెన్షన్ క్రియేట్ చేసింది. ఇంటర్వెల్ కూడా బాగుంది. కానీ సెకండ్ హాఫ్ ఆల్రెడీ స్లోగా రన్ అవుతున్న సినిమాని బాగా స్ట్రెస్ చేసేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక్కడ 30 మినిట్స్ అడవిలో మనం అక్కడే ఆగిపోయాం అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ సీన్స్ చూస్తే అతను అడవిని జయించాడు అనే ఒక పాత నవల్ గుర్తొచ్చింది నాకైతే. మరలా క్లైమాక్స్ మనం ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయని విధంగా బాగుంది. సిద్ధార్థ్ క్యారెక్టర్ లో హీరో చాలా బాగా చేశాడు. సినిమా అంతా కూడా దాదాపు ఈయన మీదే నడుస్తుంది. ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ ని బాగా చూపించాడు. మంచి కాస్టింగ్ అనిపించింది. టెక్నికల్ గా కూడా ఈ సినిమా బాగుంది. సినిమా దాదాపు నైట్ మోడ్ లో డార్క్ థీమ్ లోనే జరుగుతూ ఉంటుంది. బాగా చూపించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాలో చాలా బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లే ఇక్కడ ఏదో జరగబోతుంది అన్న ఒక టెన్షన్ ని బాగా క్రియేట్ చేశారు. ఏమీ లేని చోట కూడా సీన్స్ బాగా వర్కౌట్ అవడానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఒకే ఒక పాట ఉంది, అది కూడా పర్వాలేదు, తెలుగులో అనిపించింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫస్ట్ హాఫ్ లో ఒక లిప్ లాక్ అయితే ఉంది. మిగిలిన సినిమా అంతా మాత్రం ఫ్యామిలీతో చూసేయచ్చు. సో ముందుగా చెప్పినట్టు ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా. రెగ్యులర్ కమర్షియల్ సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఈ సినిమా అస్సలు నచ్చదు. స్లోగా ఉన్నా పర్వాలేదు, ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు ఓటీటీనే కాబట్టి ఒకసారి ఈ 1 hour 50 minutes ఉన్న సినిమాని చూసేయచ్చు. ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. It's purely my opinion. Thank you.